పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో మీకోసం అండి. ఎందుకంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరు చూడాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూడాలి. ఇప్పుడు నిన్న 60 సంవత్సరాల ముసలాయన ఆ చిన్న పాపని తీసుకెళ్ళి 4 సార్లు ఏదో చేశారు కదా. సో ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? అది పక్కన పెట్టండి. రోజుకి భారతదేశంలో 100 రేపులు, నెలకి 3000 రేపులు, సంవత్సరానికి దగ్గర దగ్గర 40,000 రేపులు. ఎంత తోపు తురుముకానుగాడు వచ్చినా కూడా ఈ రేపులు జరుగుతూనే ఉంటాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరైనా అడిగారా? ఇప్పటికే రేపుల మీద 200 వీడియోలు చేశాను. చేసినప్పుడు ప్రతిసారి రావడం కిందన కుక్కల్లాగా పందుల్లాగా కమెంట్లు చేసి నరికేయాలి. పరిష్కారం ఏది? వేర్ ఈజ్ పరిష్కారం ఉందా? మీకు తెలియదు కదా, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనికి గల కారణం సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే విదేశాల్లో పిల్లలకి చెప్తారు అవయవాల మీద. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే శృంగారం కాదు, అవయవాల మీద అవగాహన. పాప నీకు ఎక్కడ టచ్ చేస్తే స్కూల్ టీచర్కి చెప్పాలి, అమ్మా నాన్నలు చెప్పాలి. అమ్మ కింద టచ్ చేస్తే స్కూల్ పిల్లలకు చెప్పాలి, అమ్మా నాన్నలు చెప్పాలి. అది సెక్స్ ఎడ్యుకేషన్ అంటారు. చిన్నపిల్లలకి స్కూల్లో చెప్పాల్సిన అవయవాల మీద అవగాహన. ఇప్పుడు ఆ ముసలోడు వాడికి తెలియదు, వాడేమనుకుంటా రేపు పిల్లాన్ని చేశారు కదా, అట్లా చిన్నపిల్లలతో కూడా అయిపోతుంది. వాడికి అవగాహన లేదు. చిన్నపిల్లలతో నువ్వేం చేస్తావరా? అవుతుందా? అవదే. చిన్నపిల్లలతో శృంగారం చేయలేదు ప్రపంచంలోనే. అది తెలియక కొంతమంది అమ్మాయిలు తీసుకెళ్ళి రేపులు చేసే రాడ్లు, బీరు సీసాలు, చిచ్చి దొరికినవన్నీ పెట్టేసి అమ్మాయిని చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి 4 సార్లు అతనితో వెళ్ళిందంట, అవ్వదు. అయితే పాటికి అమ్మాయికి బ్లీడింగ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. వాడికి తెలియదు, ఆడికి తెలియదు. ఈ అమ్మాయికి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. అవయవాలు టచ్ చేసినప్పుడు స్కూల్ పిల్లలకి అమ్మా నాన్నలకు చెప్పాలని లేదు. అది ఎంత తప్పు. అది ఏం రూపాయి ఖర్చు అయిపోతుంది. అన్నీ అది ఏదో సెక్స్ ఏదో బూత్ కింద చూస్తూ పాపం ఎన్ని రోజుకి చిన్నపిల్లల మీద. అరే కుక్క ఉంది, కుక్క చిన్న కుక్క దగ్గరికి వెళ్ళి వాసన చూస్తుంది, అమ్మ పెద్దది అవ్వలేదని చెప్పి. కుక్కకి తెలుసురా నాలెడ్జ్, వీళ్ళకి తెలియదు. ఆ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నాయి. ఒకసారి అవయవాల మీద అవగాహన. ఒక 2 ప్లాస్టిక్ బొమ్మలు అమ్మ చిన్నపిల్లలకి స్కూల్లో రోజు ఒక క్లాసు సోషల్ సైన్స్తో పాటు శృంగార శాస్త్రం. అమ్మ ఇదిగో అవయవాలమ్మ, అమ్మ ఇదిగో ఇవి వృక్రోజాలమ్మ, ఇవి యోని మార్గం అమ్మ, ఇవి లింగం అమ్మ. ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి. అవగాహన చేస్తే అర్థం అవుతుంది. వాళ్ళ బాడీల మీద వాళ్ళ అవగాహన కల్పించి దయచేసి పుణ్యం కొట్టుకొని కుక్కల్లాగా పందుల్లాగా బతక్కండి. నిజంగా చెప్తున్నాను, దరిద్రమైన బతుకు. స్త్రీని పూజించే దేశంలో చిన్నపిల్లలను బలాత్కారాలు చేస్తారు. ఎంత గొప్ప పుణ్యం. దేశానికి చాలా పాపం తగులుతుంది. కర్మభూమి ఇది. కర్మభూమిలోని ఇంత చిన్న దరిద్రమైన